శివగారు కావేరిని తీసుకొచ్చారు. ఏంది బిడ్డ ఏ టైంలో వచ్చినావు? అర్జున్ బాబు కూడా వచ్చిండా? అత్తయ్య అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కావేరి నువ్వు లోపలికెళ్ళు. ఆగు కావేరి. ఏంది బిడ్డ ఏం జరిగింది? అర్జున్ బాబుకు చెప్పే వచ్చినవా? బిడ్డా నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమైతుంది. ఇది నీ పుట్టిల్లైనా సరే ఈ టైంలా నువ్వు ఇట్లా రాకూడదు. నీ భర్తతో కలిసి రావాలి, లేదా ఆయనకు చెప్పి రావాలి. అర్జున్ బాబుతో చెప్పే వచ్చినవా? బిడ్డా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. తనేదో చిన్న మాట అన్నాడని ఇలా అలిగి పుట్టింటికి రాకూడదు. సర్దుకుపోవాలి. అసలేం జరిగిందో చెప్పు. ఆయన ఏమన్నా సర్దుకునేదాన్నమ్మా, కానీ పత్తిత్తా అన్నాడు. క్యారెక్టర్ లేని దానివానన్నాడు. ఎలా సర్దుకోనమ్మా? బిడ్డా అసలేం జరిగిందో చెప్పు. ఈ పూజ 3 రోజులు చెయ్యాలి. ఏ రోజు చెయ్యకపోయినా నీ భర్త ప్రాణగండం నుండి తప్పించుకోలేడు. దీంట్లో మీ ఆస్తి పేపర్లు, మీ అమ్మగారు ఇచ్చిన కన్ఫెషన్ ఉన్నాయి. ఈ పేపర్స్ కనుక తీసుకెళ్ళిపోతే కనీసం యమజ దుర్మార్గాన్ని కొంతవరకైనా కంట్రోల్ చేస్తానన్న తృప్తి నాకు ఉంటుంది. నువ్వు కవర్లో ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కోసమే అక్కడికి వెళ్ళావు, అంతే కదా? అవును, కావాలంటే చూడండి. రెండో రోజు అర్జున్కి దొరికిపోయినా కేర్ చేయకుండా మళ్ళీ 3వ రోజు విశాల్ దగ్గరికి వెళ్ళావు. నిన్నేమని పిలవాలి? పతిత. నా కూతుర్ని అంత మాట అంటాడా? నిడిచేదే లేదు, చంపేస్తా. అమ్మా ఒక్క నిమిషం ఆగు. ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? ఆ యమజ. నేనింట్లో నుంచి బయటకు వస్తుంటే యమజ విశాల్ ఎదురొచ్చారు. అప్పుడు యమజ ఏం చెప్పిందో తెలుసా? ఏమన్నావు? నన్ను నీ అత్తగారు కాళ్ళు పట్టుకునేలా చేస్తావా? ఇప్పుడు వాళ్లే నిన్ను బయటికి గెంటేసేలా చేశాను. ఇదమ్మా జరిగింది. దీన్నిక్కడితో వదిలే. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. స్నేహ, యమజ నాతో నిన్నింట్లోంచి బయటికి గెంటేసేలా చేశాను. ఇప్పుడు నువ్వు మీ బావింట్లో కూడా అడుగు పెట్టలేవు. స్నేహను నిన్ను రానివ్వకుండా చేశాను అంది. నువ్వు మా అమ్మని చూసుకోవడానికి సెలవు పెడితే నేనెందుకు కాదంటాను? అసలు నేను ఆ రోజు ఆఫీస్కే వెళ్ళలేదు.
ఎవరితోనో నాలాగే మాట్లాడేలా చేసుంటారు. నాలాగే ఉండే ఒక మనిషిని సిద్ధం చేసిన వాళ్ళు నా గొంతుని మార్చలేరా అమ్మా? బిడ్డ, ఎవ్వరినీ ఇడిచేదే లేదు. ఆ యమజ ఇట్లాంటి డ్రామాలు ఆడుతుందని తెలిసి కూడా నిన్ను తప్పు పడతారా? అర్జున్ బాబు నిన్ను ఇంట్లోంచి పొమ్మంటుంటే ఆ బోనమ్మ ఏం చేస్తుంది? పార్వతమ్మ ఏం చేస్తుంది? పెద్దవాళ్ళుగా వాళ్ళకు బాధ్యత లేదా? నేనెవ్వరిని వదిలిపెట్టను. అమ్మా, అమ్మా, ఒక మనిషితో బంధం ఈ రోజుతో తెగిపోయేదైతే గట్టిగా సమాధానం చెప్పొచ్చు. కానీ కలకాలం సాగేదైతే ఓపిగ్గా ఉండాలి. ఇప్పుడు మనం చూడాల్సింది కావేరి అర్జున్ల బంధాన్ని ఎలా నిలబెట్టాలా అని. అంతేకాని వాళ్లతో ఎలా గొడవ పడాలా అని కాదు. కావేరి అంటే ఏంటో తెలిసిన నేనే ఆ యమజ డ్రామా వల్ల అపార్థం చేసుకున్నాను. అలాంటిది భార్యని విషయాలతో చూసిన అర్జున్ అపార్థం చేసుకోడా? ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు మనమేం చెప్పినా నమ్మరు. కాస్త టైం తీసుకుందామమ్మా. నా మాట వినండి ప్లీజ్. కావేరి, సమస్య పుట్టినప్పుడే దానికి పరిష్కారం కూడా పుడుతుంది. ఆయన వచ్చే వరకు వెయిట్ చేయి అంతే. నువ్వింకేం ఆలోచించుకో, రా.